నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ సెంచరీ మనకి ఎందుకు ఇంత పర్సనల్ అనిపిస్తుంది, ఎందుకు మన సక్సెస్ లో ఫీల్ అవుతున్నాం అంటే మనకు కూడా చాలా డ్రీమ్ ఉంటది అట్లా ఆడాలని, బట్ ఆడలేకపోతాము. ఇంకో థింగ్ ఏంటంటే, అండ్ నితీష్ కుమార్ రెడ్డికి విరాట్ కోహ్లీ అంటే మస్తు ఇష్టం, పిచ్చ వీర అభిమానం అనమాట. అండ్ ఒకసారి ఈవెంట్ లో కలుద్దామని ట్రై చేస్తే కొన్ని రీజన్స్ వల్ల కలవలేకపోయినా, అండ్ సింపుల్ ఒక సెల్ఫీ తీసేసుకుని దూరం నుంచి సాటిస్ఫై అయిపోయినాడు. అండ్ కట్ చేస్తే విత్ ఇన్ 1-2 years లోనే విరాట్ కోహ్లీ తోటి తన డెబ్యూ మ్యాచ్ లో క్యాప్ తీసుకున్నాడు. క్యాప్ తీసుకోవడం కాకుండా విరాట్ కోహ్లీ తోటి కలిసి ఆడే ఆపర్చునిటీ కూడా వచ్చింది. అండ్ అందరికి తెలుసు 4th టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆల్రెడీ వెనుకబడిపోయింది. ఇప్పుడు మన టీమిండియా నుంచి ఎవరో ఒకరు ఆడాలి. ఎవరో ఒకరు ఆడితే గానీ ఈ మ్యాచ్ నుంచి సేవ్ అవ్వడం కష్టం. ఒక 22-23 years ప్లేయర్ ఆ టైంలో వచ్చేసి అంత టఫ్ సిచ్యువేషన్ లో సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అసలు వాట్ ఏ నాక్. అసలు తన కెరియర్ లో ఇదైతే ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఒక 50-60 thousand క్రౌడ్ ముందు సెంచరీ చేయడం అనేది ఇంపార్టెంట్ మ్యాచ్ లో అసలు మామూలు విషయం కాదు. స్పెషల్ ఏంటంటే వాళ్ళ డాడీ ముందు సెంచరీ చేయడం డెబ్యూ సిరీస్ లోనే క్రేజీ అనమాట. ఎందుకంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు, బట్ ఫస్ట్ సిరీస్ లోనే వాళ్ళ డాడీ ముందు అంత